హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు నేను స్వీట్ కార్న్ వడలైతే చేస్తున్నాను. మా అమ్మ అయితే స్కూల్ నుంచి రావటంతోనే ఆలస్యం, అసలు ఇంట్లోకి కూడా అడుగు పెట్టదనమాట. అమ్మ ఇవాళ ఏం స్నాక్స్ చేసావని అడిగిద్ది. ఇంకా పిల్లలు అలా అడిగితే మాత్రం ఏదైనా కొత్తగా ట్రై చేయాలనిపిస్తూ ఉంటుంది కదా. అయితే ఇంకా సరేలే ఏదో ఒకటి పోన్లే, నేను ఉన్నాయిలేమ్మా అవి తిను అంటే అలా తినదు. నాకు ఏమైనా కావాలి, నాకు అవి వద్దు అంటుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు వచ్చారు, కొన్నైనా కానీ ఏ ఒకటి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను నేను. అయితే ఇంట్లో ఇంకా స్వీట్ కార్న్ ఉన్నాయి. సర్లే ఇంకా పిల్లలు ఎప్పుడు ఉడకపెట్టినవి తింటూ ఉంటారు కదా, అలా కాకుండా వడల్లాగా చేద్దామని చెప్పేసి నేను ఈరోజైతే స్వీట్ కార్న్ వడలైతే చేస్తున్నాను. అసలు ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా వస్తాయో ఏమో అనుకున్నాను, కానీ చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి. వాటి ప్రాసెస్ ఏందో వచ్చేసేయండి చూద్దురు. స్వీట్ కార్న్ ఒలుసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అంటే మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసేసుకుని ఒక బౌల్లో వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకుని అవి కూడా స్వీట్ కార్న్లో వేసేసుకోవాలి. బియ్యం పిండి, మనం స్వీట్ కార్న్ 2 తీసుకుంటే 5 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అయితే నేను తీసుకున్నాను. బియ్యం పిండి వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా కారము, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకుని చక్కగా కలిపేసేసుకోవాలి. వాటర్ ఏం తీసుకో అవసరం లేదు, ఎందుకంటే స్వీట్ కార్న్లో మనకి వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకా వాటర్ ఏం తీసుకోవసరం లేదు. చక్కగా వాటితోనే సరిపోయిద్ది. ఒకవేళ లేదు సరిపోలేదంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా అవన్నీ వేసేసుకుని చక్కగా గారిపిండి కలుపుకున్నట్టు కలుపుకున్నాను అనమాట. కలుపుకుని ఒక పెనంలో ఆయిల్ తీసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత ఇవి మన ఇష్టం వచ్చినట్టు గారెల్లాగైనా కానీ వేసుకోవచ్చు, వడల్లాగైనా కానీ చేసుకోవచ్చు. అలా చేసుకున్నాను. ఇంకంతేనండి, చాలా టేస్ట్గా ఉండే స్వీట్ కార్న్ వడలు అయితే రెడీ. ఓకే, బాయ్.